హలో ఫుడీస్! ఈ ఎండలేంటండి బాబు ఇలా కాసేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మన సూర్యుడు తాత అలా డిగ్రీస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మన రెసిపీ విషయానికొచ్చేస్తే నేనిక్కడ ఓల్డ్ రెసిపీ అనమాట. లక్ష్మీ చారు చేస్తున్నాను. 3 డేస్ పాటు మనం అన్నం వార్చిన గెంజిని స్టోర్ చేస్తే అది పుల్లగా అవుతుందనమాట. దాంట్లో ప్రోబయోటిక్ బాగా ఫార్మ్ అవుతుంది. దీంట్లో బి విటమిన్ కూడా బాగా డెవలప్ అవుతుందనమాట. మన హెల్త్‌కి చాలా మంచిది. బాడీని కూడా చాలా కూలింగ్‌గా ఉంచుతుంది. ఈ 3 డేస్ తర్వాత ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని, మన అవైలబిలిటీని బట్టి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే 3 డేస్ పాటు పులియబెట్టాలి. దీన్ని ఒరిజినల్‌గా అయితే కుండలో చేస్తారు ఈ ప్రాసెస్ అనేది. మనకున్న అవైలబిలిటీని బట్టి కుండ లేకపోయినా సరే నార్మల్ స్టీల్ దాంట్లో కూడా పులియబెట్టుకోవచ్చు. లాస్ట్‌లో చిన్న పోపు వేసుకున్నామంటే సరిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్